హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పొద్దున్నే ఎక్కడికి బయలుదేరాను అనుకుంటున్నారా? నేనైతే ఇప్పుడు బ్రహ్మంగారి మఠంకి అయితే వెళ్తున్నాం అనమాట. కడప బద్వేలు బ్రహ్మంగారి మఠం దగ్గరికి అయితే మేమైతే బయలుదేరేసాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పటి వరకు అయితే నేను అసలు వెళ్ళనే లేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అక్కడ కడప బద్వేల్ దగ్గర ఇదైతే ఉంటుంది బ్రహ్మంగారి మఠం. అక్కడ పోలేరమ్మ గుడి ఉంది. అక్కడ మా తమ్ముడు వాళ్ళు మొక్కు ఉందన్నమాట, పొట్టేలు పెట్టుకుంటాం. సో దానికోసం అయితే మేమైతే బయలుదేరేసాం అనమాట. ఎప్పుడు ఎంత టైం పడుతుంది, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఎంత టైం పడుతుందో తెలియదు. సో అందుకని కొంచెం ఎర్లీగా బయలుదేరాం. వాళ్ళు అక్కడ దేవుడికి పెట్టుకునే లోపలే మేము అక్కడికి రీచ్ అవ్వాలనుకున్నాం అనమాట. సో అందుకని మేమైతే 5:20కే బయలుదేరడం అయిపోయిందనమాట. స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే మేము సంగం దగ్గరలో ఉన్నాం. ఇది వచ్చేసి సంగం హైవే. చూసారు కదా, కొండల మధ్యలోంచి చాలా మంచిగా అయితే ఈ రోడ్ అయితే వేశారనమాట. నేను ఇంతకు ముందు అంటే మేము బిఫోర్ ఒక 10 years బ్యాక్ అయితే ఇలా లేదు. ఊరు లోపల నుంచి వెళ్ళి రావాలి అనమాట. సో మనకు ఒక 10 kilometers వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడైతే మనకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది అనమాట. అండ్ లోపలికి వెళ్ళి రావాలి కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే చాలా బాగుందన్నమాట. ఇలా రోడ్ అయితే ఎంత తొందరగా 10 minutesలో మనమైతే వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది రోడ్ అయితే మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి చూపిస్తున్నాం కదా ఎంత బాగుందో కొండలు. ఈ సంగం దగ్గర ఈ కొండలన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్లేస్ అంతా మా చిన్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ. సో మేము ఎప్పుడు వచ్చేవాళ్ళం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత మారిపోయిందో ఇదంతా. చాలా బాగుంది అసలు, చూస్తుంటే ప్లెజెంట్గా ఉందన్నమాట నాకైతే. ఇక్కడ నుంచి మేమైతే ఇంకా దగ్గరకైతే వచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదా కొండలు అయితే చూపిస్తున్నాను అనమాట మీకు. చాలా చాలా బాగున్నాయి అసలు. మంచిగా ఈ లారీలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, పొద్దున కదా. సో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అనమాట. మేమైతే వెళ్తూ ఉన్నాం. మధ్యలో ఈ మంకీస్ అయితే చాలా వస్తాయన్నమాట ఈ బద్వేల్ దగ్గర నుంచి. చూస్తున్నా కదా, నేనైతే ప్రీతంకి చూపిస్తున్నాను. చుట్టుపక్కలంతా ఎక్కువ ఉంటాయి సంగం దగ్గర నుంచి. ఈ కోతులన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, చిన్న చిన్న పిల్లలతో సహా ఉన్నాయన్నమాట. ఎవరైనా ఫుడ్ పెడతారు కదా, సో అందుకోసం రోడ్లో ఉన్నాయి. మేమైతే ఇప్పుడు బద్వేల్కి అయితే వచ్చేసాం. కడప బద్వేల్ ఇదైతే. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే చాలా బాగుంది. మొత్తం ఏంటంటే వెదర్ అంతా కూడా చాలా బాగుంది అనమాట. ఈ మబ్బులన్నీ కూడా ఎంత బాగున్నాయో మంచిగా అనిపించింది మాకైతే. పొద్దున్నే వెళ్తున్నాం కదా, చల్లగా ఉంది క్లైమేట్ అయితే. మేమైతే వచ్చేసాం. ఇంకొక 10-15 kilometers దూరంలో అయితే బ్రహ్మంగారి మఠం అయితే ఉందన్నమాట. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం 10-15 minutesలోనే రీచ్ అయిపోతాం. హాఫ్ అన్ అవర్ లోపలే మనం అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడైతే చూసారు కదా, ఊరైతే ఇలా ఉంది. ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్ళాలనేది అక్కడ ఆల్రెడీ బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొకసేపట్లో అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం. మా తమ్ముడు వాళ్ళ మొక్కు, సో వాళ్ళ కోసం మేము ఇంత దూరం ఇప్పుడైతే బయలుదేరాం అనమాట. ఫస్ట్ టైం కాకపోతే మేమేంటంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆ ప్లేస్ని కూడా చూస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే బయలుదేరాం అనమాట. వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర ఈ మూవీని మీలో ఎంతమంది చూశారు? ఆయన చెప్పినవన్నీ జరిగాయి కదా. సో అందుకని చాలా నమ్మకం అనమాట ఆయన. ఇటు చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా చాలా మంచిగా ఈ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటారు. మేమైతే వచ్చేసాం. ఈ బ్రహ్మంగారి మఠం దగ్గరే 1 kilometer ముందే ఈ పోలేరమ్మ గుడి వస్తుందన్నమాట. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు, చాలా శక్తివంతం. అనుకుంటే జరుగుతుందంట. ఇక్కడైతే పొద్దున మధ్యాహ్నం టైమింగ్స్ అనమాట ఇవన్నీ. చూసారుగా, గుడి అయితే చాలా పెద్ద గుడి అనమాట. చాలా బాగా పొంగళ్ళు పెట్టుకుంటున్నారు. కోళ్ళు పొట్టేళ్ళు అన్నీ చాలా బాగా పెట్టుకుంటున్నారు. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఎంత ప్రశాంతంగా అనిపించిందో అమ్మవారి గుడి. అండ్ పొంగళ్ళు అయితే పెడుతున్నారు పొద్దున్నే కదా. మేము 8:30కి అంతా వచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే.
ఇది వచ్చేసి గుడి చుట్టూ అనమాట. చాలా బాగుంది గుడి అయితే, చాలా పెద్ద గుడి అనమాట. మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. ప్రీతం అయితే ప్రదక్షిణలు కాదు, చుట్టూ పరిగెత్తేస్తున్నాడు ఏకంగా. వాడైతే సైలెంట్గానే కూర్చోకుండా పరిగెత్తేస్తున్నాడు అనమాట. సో జాగ్రత్త అని చెప్తున్నాం. ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఇక్కడైతే అమ్మవారికి కోడి కోసేసుకున్న తర్వాత ఇక్కడ వంట చేసుకుంటున్నారు అందరూ అయితే. అండ్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో మా తమ్ముడు రూమ్ తీసుకొని ఉన్నాడు. మేము అక్కడి నుంచి ఇంకా అమ్మవారికి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో బ్రహ్మంగారి మఠం అయితే ఉంది. సో మేమైతే ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడే బ్రహ్మంగారు సమాధి అయ్యారట. సో మేమైతే ఇప్పుడు లోపలికైతే ఇలా తీసుకొని వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలని చెప్పారు, కార్ పార్కింగ్. సో ఇక్కడ ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. ఇటు నుంచి మనం వెళ్ళి గోపురం నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ ఊరైతే ఇలా ఉందన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం టర్న్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడైతే మనకి బాగానే ఉంది. అంటే మనకు కావాల్సిన పూజ సామాను అవన్నీ అక్కడే అమ్ముతున్నారు. మీకు చూపిస్తాను కదా, ఇవైతే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే ఇప్పుడు గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే ముందైతే కొబ్బరికాయ కావాల్సినవన్నీ తీసుకొని లోపలికైతే వెళ్ళాలన్నమాట. మా వాడు మాత్రం ముందు రాగానే బొమ్మలు కావాలని చెప్తున్నాడు. సో మనమైతే లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి వాటర్ వస్తున్నాయి. సో కాళ్ళు కడుక్కొని మనమైతే లోపలికి వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఎంత మంచిగా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే మాత్రం. ఎప్పుడు పురాతనమైనటువంటి ఇవి కదా, చాలా చల్లగా ఉందన్నమాట గుడి మొత్తం కూడా. ఇక్కడ ఇలా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే 10 వరకు దర్శనం లేదని చెప్పారు, అభిషేకాలు అవి జరుగుతున్నాయంట. అక్కడ పొంగల్ పెట్టుకొని చాలామంది ఫస్ట్ అయితే దర్శనానికి ఇక్కడికైతే వస్తారనమాట. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. 10కి అయితే మాత్రం మనకి ఓపెన్ చేస్తామని చెప్పారనమాట దర్శనం. సో అందరం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మండపము. ఇది వచ్చి స్వామివారి ఇక్కడ ఫొటోస్ అవన్నీ పెట్టున్నారు. ఇక్కడ దీపం పెట్టున్నారనమాట. ఇక్కడ బ్రహ్మంగారి ఫోటో కూడా పెట్టారు. ఇక్కడే చాలామంది ధ్యానం చేసుకుంటున్నారనమాట. ఇది వచ్చేసి మెయిన్ గుడి తలుపులు. ఇప్పుడైతే లోపల నుంచి తీస్తే మనమైతే ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మీకు చూపిస్తాను కదా, ఇది వచ్చేసి మెయిన్ అనమాట స్వామివారికి. ఇక్కడ నుంచి మాకు దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆయన శిష్యుడు సిద్ధయ్య గారి మఠంకి అయితే మేమైతే బయలుదేరేసాం. ఇక్కడ నుంచి ఒక ½ అవర్ ఉంటుంది ఆ ఊరు నుంచి, బ్రహ్మంగారి మఠం నుంచి అయితే. ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి అయితే ఉంది. మేమైతే ఫస్ట్ ఇదేమో అనుకున్నాం అనమాట, కాదు. సో మళ్ళీ అక్కడ అడిగి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పారు. సో అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ బయలుదేరడం స్టార్ట్ చేసేసాం అనమాట. ఇది ఆర్చ్ ఉంది, అంటే మనకి ఆల్రెడీ వేసి ఉంటారు. బ్రహ్మంగారి మఠం నుంచి సిద్ధయ్య గారి మఠం వెళ్ళడం కోసం మనం చూసుకొని కూడా వచ్చేయచ్చు అనమాట. ఇదైతే సిద్ధయ్య గారి మఠం ఊరు. ఇది కూడా చిన్న ఊరు అనమాట. ఇది కూడా చాలా మంచిగా కట్టున్నారు ఇక్కడైతే. ఈ మఠాలు మాత్రం చాలా బాగున్నాయి అనమాట. ఎంత మంచిగా అనిపించింది, ఎంత ప్లెజెంట్గా ఉందో. సో అందరం ఇక్కడ కూర్చొని హ్యాపీగా చూసారా. ఇవి వచ్చేసి వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ సమాధులు అనమాట. ఇవి మాత్రం కొంచెం బయట ఉన్నాయి. సో అందుకని ఇవి మీకు చూపిస్తున్నాను. లోపలైతే ఆయన కొడుకు శిష్యుడు సమాధులు అయితే ఉన్నాయన్నమాట. ఇలా అందరూ సమాధులు అయి ఉంటారు కదా, ఇవి చూపిస్తున్నాను కదా, ఇలాగే ఉన్నాయన్నమాట లోపల కూడా. ఇలా స్వామివారి వైఫ్తో ఉత్సవాలు జరుగుంటాయి కదా, అవన్నీ వేసి పెట్టున్నారనమాట. ఇదంతా బయట ఇలా ఉంటుంది. అండ్ వాళ్ళ శిష్యులు ఇంకా వాళ్ళ పిల్లలు మనవాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళవన్నీ సమాధులు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే బయట నుంచి అయితే ఇలా ఉంటుంది. ఇలా వాళ్ళు చేసినప్పుడు ఇవన్నీ సమాధులే. మేమైతే అక్కడి నుంచి ఇంకా బయలుదేరేసాం. మేము వచ్చేటప్పటికి వంటలన్నీ అయిపోయి ఇంకా ఒక వడలు మాత్రం చేస్తున్నారు. సో అవి కూడా అయిపోయాయి. ఇంకా మేమైతే భోజనాలు చేయడానికి అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా అమ్మవారి దగ్గరికి కోడి కోసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఎంత చక్కగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఎంత బాగా అనిపించిందో. మా వంటలు అయితే అయిపోయాయి అనమాట. చుట్టుపక్కల అయితే ఇలా ఉంటుంది. సో మాదైతే మటన్ కర్రీ అండ్ వడలు, నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ అండ్ సాంబార్, రసం అనమాట. ఇవన్నీ మా వంటలు అయితే అయిపోయి ఇంకా హ్యాపీగా కూర్చొని తినేసి బయలుదేరేసాం. సీ నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.